ఫ్రెండ్స్, మీ అన్ని మెసేజెస్ని వాట్సాప్ చదవగలదా? ఫేస్బుక్కి మీ డేటాను వాట్సాప్ అందిస్తుందా? సోషల్ మీడియాలో న్యూస్ బులెటిన్స్లో ఈ విషయంపై చాలా డిస్కషన్స్ జరిగాయి అండ్ చాలా మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియోలో వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించి మరియు దాని ఇంపాక్ట్ మన మీద ఎంత ఉంటుంది అండ్ ఈ పాలసీ నుంచి మనం మన ప్రైవసీని ఎలా కాపాడుకోవాలి అని వివరంగా చెప్పబోతున్నాను. మీలో చాలా మందికి వాట్సాప్ ప్రైవసీ పాలసీకి సంబంధించి ఈ న్యూ నోటిఫికేషన్ వచ్చే ఉంటుంది. ఇందులో అగ్రీ ఆప్షన్ తప్ప డిసగ్రీ చేయడానికి వేరే ఆప్షన్ లేదు. దీన్ని క్లోజ్ చేయడానికి టాప్ రైట్ కార్నర్లో క్రాస్ సింబల్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి నోటిఫికేషన్ క్లోజ్ చేసినా మన అగ్రీ బటన్ క్లిక్ చేసినంత వరకు మళ్ళీ సేమ్ నోటిఫికేషన్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం అగ్రీ బటన్ క్లిక్ చేయకపోతే 8 ఫిబ్రవరి 2021 తర్వాత మనం అగ్రీ బటన్ క్లిక్ చేస్తేనే వాట్సాప్ని యూజ్ చేయలేము, లేకపోతే ఇక వాట్సాప్ని యూజ్ చేయలేము. మనలో చాలా మందికి అలవాటు ఉంటుంది, ఏదైనా నోటిఫికేషన్ రాగానే బ్లైండ్గా అగ్రీ అని క్లిక్ చేసి ఫస్ట్ మన పనిని కంప్లీట్ చేసుకుంటాం. నిజానికి నేను కూడా కొన్నిసార్లు అలాగే చేస్తాను. ఎందుకంటే ఎన్నో వెబ్సైట్స్ మరెన్నో యాప్స్, వాటన్నిటి ప్రైవసీ పాలసీస్ చదవడం ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. బట్ ఇది కరెక్ట్ కాదు. ఇది కంప్లీట్గా మన ప్రైవసీకి సెక్యూరిటీకి సంబంధించింది. సో వీటి గురించి తెలుసుకోవడం మన బాధ్యత. మరి ఈ వాట్సాప్ ప్రైవసీ పాలసీలో ఏముంది? ప్రజలందరూ ఎందుకు దీని మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే వాట్సాప్ చాలా ఓపెన్గా చెప్తుంది మన డేటాని ఫేస్బుక్ కంపెనీస్కి షేర్ చేస్తున్నామని. మరి ఫేస్బుక్ కంపెనీస్ అంటే ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా ఫేస్బుక్ అండర్లోకి వస్తాయి. అయితే ఇది కొత్త ఏమీ కాదు ఫ్రెండ్స్. వాట్సాప్ ఈ పని ముందు నుంచే చేస్తుంది. జూన్ 2020 వాట్సాప్ ప్రైవసీ పాలసీలో వాట్సాప్ మన డేటాని ఫేస్బుక్ కంపెనీస్కి షేర్ చేస్తున్నామని చెప్పింది. కానీ అప్పుడు సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఉండేది, ఐ డోంట్ వాంట్ మై ఇన్ఫర్మేషన్ అండ్ డేటా షుడ్ బి షేర్డ్ విత్ ఫేస్బుక్ కంపెనీస్. ఇక్కడ మనం చెక్ మార్క్ చేస్తే మన డేటాని షేర్ చేయరు. బట్ ఈ ఆప్షన్ లేటెస్ట్ ప్రైవసీ పాలసీలో లేదు. మనం ఎయిదర్ అగ్రీ బటన్ క్లిక్ చేయాలి లేదా వాట్సాప్ వాడడం ఆపేయాలి. మరి వాట్సాప్ ఏ డేటాని ఫేస్బుక్ కంపెనీస్కి షేర్ చేస్తుంది? చాలామంది ఏమనుకుంటున్నారంటే మనం ఏ మెసేజెస్ని అయితే వాట్సాప్లో రాసామో, ఏ లింక్స్ని అయితే వాట్సాప్లో షేర్ చేశామో ఆ మొత్తం డేటాని ఫేస్బుక్కి షేర్ చేస్తున్నారు అండ్ ఆ డేటాని ఫేస్బుక్ చదువుతుంది అని. కానీ ఇది రాంగ్ ఫ్రెండ్స్. వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఇన్స్క్రిప్షన్ని ఇంకా మెయింటైన్ చేస్తుంది. మరి ఈ ఎండ్ టు ఎండ్ ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటి? ఒక మెసేజ్ పంపించినప్పుడు ఆ మెసేజ్ పంపించిన వాడికి అండ్ ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వాడికి తప్ప వేరే ఎవరికి ఆ మెసేజ్లో ఏముందో తెలియదు. ఏ థర్డ్ పార్టీ పర్సన్కి మనం టైప్ చేసిన మెసేజ్ గురించి తెలియదు. ఈవెన్ వాట్సాప్కే మన మెసేజ్లో ఏముందో తెలియదు. సో ఈ రోజుకి ఈ ఎండ్ టు ఎండ్ ఇన్స్క్రిప్షన్ని వాట్సాప్ మెయింటైన్ చేస్తుంది. మనం వరీ అవ్వాల్సిన పని లేదు. నిజానికి లేటెస్ట్ ప్రైవసీ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా వాట్సాప్ ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ మెసెంజర్ కంటే బెటర్. ఎందుకంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ మెసెంజర్స్కి ఎండ్ టు ఎండ్ ఇన్స్క్రిప్షన్ లేదు. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కావాలనుకుంటే మన మెసేజెస్ని చదవగలం. మనం మన ఫ్రెండ్స్కి పంపించిన మెసేజెస్ని ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ మెసెంజర్స్ చదవగలం. అండ్ ఈ కంపెనీస్ ప్రతి ఒక్కరి మెసేజెస్ని చదవవు, కానీ వాళ్ళు కావాలనుకుంటే చదువుతారు. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఫేస్బుక్ మెసెంజర్లో మన ఫ్రెండ్తోని నేను ఈ బైక్ కొనాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నెక్స్ట్ డే ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఆ బైక్కి సంబంధించిన యాడ్స్ కనిపిస్తాయి. ఈ విధంగా వాళ్ళ సిస్టమ్ వర్క్ అవుతుంది. మనం ఏవైతే మెసేజెస్ని పంపిస్తామో ఆ మెసేజెస్ నుంచి కీవర్డ్స్ని పిక్ చేసుకొని వాటికి సంబంధించిన యాడ్స్ని మనకి చూపిస్తారు. సో ఇది ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ బిజినెస్ మోడల్. వీళ్ళు అడ్వర్టైజర్స్కి యాడ్స్ని సెల్ చేస్తారు. మా దగ్గర ఇన్ని లక్షల మందికి సంబంధించిన డేటా ఉంది, ఇంతమంది వీటిని లైక్ చేస్తున్నారు, ఇంతమందికి ఇవన్నీ కావాలి, ఈ పర్సన్ ఈరోజు ఈ పర్సన్కి మెసేజ్ చేశాడు. సో అడ్వర్టైజర్స్ మీరు వచ్చి ఈ పర్సన్కి ఏం అమ్మాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన యాడ్స్ని చూపించండి అని. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాట్సాప్ ఫేస్బుక్ బిజినెస్ మోడల్కి ఎలా హెల్ప్ అవుతుంది? వాట్సాప్కి ఎండ్ టు ఎండ్ ఇన్స్క్రిప్షన్ ఉంది, సో మెసేజెస్ని ఎవరు చదవలేరు. మరి వాట్సాప్ ఫేస్బుక్కి ఎలా బెనిఫిట్ అవుతుంది? ఇప్పుడు మనం మళ్ళీ ఫస్ట్కి వెళ్దాం. ఏ డేటాని వాట్సాప్ ఫేస్బుక్కి షేర్ చేస్తుంది? మన ఫోన్లో మెసేజెస్ తప్పితే మిగిలిన డేటా మొత్తం వాట్సాప్ తీసుకుంటుంది. లైక్ మనం ఏ టైప్ ఆఫ్ మొబైల్ని యూజ్ చేస్తున్నాం, దాని ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, బ్యాటరీ లైఫ్, సిగ్నల్ స్ట్రెంత్, టైమ్ జోన్ ఏంటి, ఐపీ అడ్రస్ బట్టి మన అప్రాక్సిమేట్ లొకేషన్ ఏంటి, మన వాట్సాప్ డీపీ ఏంటి, స్టేటస్,
మన వాట్సాప్ నెంబర్కి ఏ నేమ్ పెట్టాం, మన మొబైల్లో ఎన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళ నేమ్స్, ఫోన్ నెంబర్స్, ప్రొఫైల్ పిక్చర్స్, ఇలా మొత్తం డేటాని ఫేస్బుక్కి షేర్ చేస్తుంది. మరి ఒక్కసారి ఇమాజిన్ చేయండి, అడ్వర్టైజర్స్కి అమ్మడానికి ఈ మొత్తం డేటా ఫేస్బుక్కి ఎంత యూస్ఫుల్లో. మనలో చాలామందికి వాట్సాప్ మీద కోపం వచ్చింది. 2014లో ఫేస్బుక్ వాట్సాప్ని కొన్నప్పుడు వాట్సాప్ మనకి ఎష్యూరెన్స్ ఇచ్చింది, ఫేస్బుక్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ డేటాని కలెక్ట్ చేస్తుంది, మీ ప్రైవసీని ఒక రైట్లా భావిస్తాం, ప్రతి ఒక్కరి ప్రైవసీని మేము గౌరవిస్తాం, మా ప్లాట్ఫామ్లో ఎలాంటి యాడ్స్ చూపించం అని. వాట్సాప్ యాడ్స్ని చూపించం అని చెప్పిన ఈ న్యూ ప్రైవసీ పాలసీ వర్డింగ్స్లో చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఈ న్యూ ప్రైవసీ పాలసీలో ఏముందంటే, ఫ్యూచర్లో యాడ్స్ని చూపించాలనుకుంటే ఇన్ఫార్మ్ చేస్తామని ఉంది. దీన్ని బట్టి చూస్తే ఫ్యూచర్లో వాట్సాప్లో కూడా యాడ్స్ వస్తాయి. ఆలోచించి చూస్తే ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే 2014లో ఫేస్బుక్ వాట్సాప్ని $22 బిలియన్ కొనుక్కుంది. మరి ఇంత ఖర్చు పెట్టినప్పుడు ఫేస్బుక్ ఒక ప్యూర్ బిజినెస్ మైండ్తోనే ఆలోచిస్తుంది. ఏదో ఒక విధంగా మనీని రికవర్ చేయాలి అని ట్రై చేస్తుంది. మరి యూజర్ డేటాని అడ్వర్టైజర్స్కి అమ్మకుండా వేరే విధంగా వాట్సాప్ నుంచి డబ్బులు సంపాదించలేదా? దీనికి ఆన్సర్ నో అనే చెప్పాలి. ఫేస్బుక్ బిజినెస్ మోడల్ బట్టి చూస్తే ఈ విధంగానే డబ్బులు సంపాదిస్తుంది. వాట్సాప్ ప్రైవసీ పాలసీలో ఇంకో డేంజరస్ థింగ్ ఉంది. అదేంటంటే, మన డేటాని కేవలం ఫేస్బుక్కే షేర్ చేయట్లేదు. ఏ కంపెనీస్ అయితే ఫేస్బుక్ సర్వీసెస్ని యూజ్ చేస్తున్నాయో ఆ థర్డ్ పార్టీ కంపెనీస్కి కూడా మన డేటా వెళ్తుంది. అలాగే మనం ఏదైతే ఎండ్ టు ఎండ్ ఇన్స్క్రిప్షన్ గురించి మాట్లాడుకున్నామో అది వాట్సాప్ బిజినెస్ అకౌంట్కి వర్క్ అవ్వదు. మనం బిజినెస్ అకౌంట్లో మెసేజ్ పెడితే ఆ మెసేజ్ మనకు కనిపిస్తుంది, బిజినెస్ అకౌంట్ వాళ్ళకి కనిపిస్తుంది, అండ్ ఆ బిజినెస్ అకౌంట్కి సంబంధించి ఎంతమంది ఉన్నారో అంతమంది, అంటే కంపెనీ మొత్తం చూస్తారు. వాళ్ళ ఓన్ బెనిఫిట్కి మన మెసేజెస్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ద్వారా మన సెన్సిటివ్ డేటాని థర్డ్ పార్టీకి ఇచ్చాం, లైక్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అండ్ ఆ కంపెనీలో డేటా లీక్ జరిగింది. అప్పుడు మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అవుతుంది. ఈ ప్రపంచంలో ఏ కంపెనీ అయినా సరే వాట్సాప్ బిజినెస్ అకౌంట్ని యూజ్ చేస్తే అండ్ ఆ కంపెనీలో డేటా లీక్ జరిగితే అప్పుడు ఆ అకౌంట్లో చాట్ చేసిన వాళ్ళందరి డేటా డేంజర్లో ఉన్నట్టే. ఈ విధంగా న్యూ ప్రైవసీ పాలసీ వల్ల డేటా లీక్ అవ్వడానికి, డేటా యూజ్ చేసుకోవడానికి ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి. నిజానికి గవర్నమెంట్ ఇలాంటి న్యూ ప్రైవసీ పాలసీస్తో మనల్ని టార్గెట్ చేస్తుందని చెప్పచ్చు. గవర్నమెంట్ ఒకప్పుడు వాట్సాప్ని నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగితే వాట్సాప్ నా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు, నేను ఏ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయట్లేదు, సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని నేను ఇవ్వలేను అని చెప్పేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని వాట్సాప్ని అడిగితే ఇప్పుడు వాట్సాప్ నా దగ్గర డేటా లేదు అని చెప్పలేదు. ఎందుకంటే వాట్సాప్ క్లియర్గా మెన్షన్ చేసింది ఈ న్యూ ప్రైవసీ పాలసీలో డేటాని కలెక్ట్ చేస్తున్నామని. సో ఇప్పుడు గవర్నమెంట్కి ఈజీగా డేటా దొరుకుతుంది. కానీ యూరోప్లో వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఎంటైర్లీ డిఫరెంట్. యూరోపియన్ యూజర్స్కి సంబంధించి వాట్సాప్ ఎలాంటి డేటా ఫేస్బుక్కి షేర్ చేయదు. ఎందుకంటే ఆ దేశంలో స్ట్రాంగ్ డేటా ప్రొటెక్షన్ లా ఉంది, GDPR, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్. దీన్ని బట్టి తెలుస్తుంది అక్కడ గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవసీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అని. మనం కూడా ఇండియన్ గవర్నమెంట్కి ప్రెషర్ పెట్టాలి స్ట్రాంగ్ డేటా ప్రొటెక్షన్ లా కోసం. మరి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? మనకున్న ఆప్షన్ వాట్సాప్ని యూజ్ చేయడం ఆపి సిగ్నల్ లేదా టెలిగ్రామ్ యాప్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ ఇది బెస్ట్ ఆప్షన్, అండ్ దీని గురించి నేను కొంతసేపటి తర్వాత డిస్కస్ చేస్తాను. మరి సెకండ్ ఆప్షన్ ఏంటి? ఎవరైతే వాట్సాప్ని యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ మీ ప్రైవసీని కాపాడుకోవాలి. అది జరగాలి అంటే వాట్సాప్ మన దగ్గర నుంచి ఎలాంటి డేటాని తీసుకుంటుందో ఆ డేటాని ఎరేజ్ చేయాలి. మొదటిగా వాట్సాప్ అబౌట్ సెక్షన్లో ఎలాంటి ఇన్ఫో రాయొద్దు, స్టేటస్లు పెట్టద్దు, DP పెట్టద్దు. వాట్సాప్ రియల్ నేమ్ బదులుగా వేరే నేమ్ మెన్షన్ చేయండి. ఇలా చేయడం ద్వారా వాట్సాప్ దగ్గర మన ప్రొఫైల్ పిక్చర్, అబౌట్ ఇన్ఫర్మేషను, స్టేటస్, రియల్ నేమ్ కూడా ఉండదు. దీని తర్వాత వాట్సాప్ మన మొబైల్ టైమ్ జోన్, సిగ్నల్ స్ట్రెంత్, బ్యాటరీ లైఫ్ని చూస్తుంది. ఈ డేటా వాట్సాప్కి వెళ్ళినా మనకి లాస్ ఏమీ ఉండదు. కానీ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే IP అడ్రస్. వాట్సాప్ మన IP అడ్రస్ బట్టి మన లొకేషన్ని తెలుసుకుంటుంది. మరి IP అడ్రస్ని హైడ్ చేయాలంటే VPNని యూజ్ చేయాలి. ఎప్పుడైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నామో అప్పుడు VPNని యూజ్ చేస్తే అప్పుడు వాట్సాప్ ఎప్పటికీ మన ఎగ్జాక్ట్ లొకేషన్ని కనిపెట్టలేదు. ఇంటర్నెట్లో మనకి ఫ్రీ VPNs చాలానే దొరుకుతాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు బెటర్ ప్రొటెక్షన్ కావాలి అంటే పెయిడ్ VPNs తీసుకోవాలి.
ఇలా చేయడం ద్వారా మన ఐపీ అడ్రస్ హైడ్ అవుతుంది. అలాగే ఎప్పుడూ కూడా వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్లో చాట్ చేయొద్దు. ఏ కంపెనీ అయినా వాట్సాప్లో మీకు మెసేజ్ చేస్తే వాళ్ళకి రిప్లై ఇవ్వకండి. ఓన్లీ పర్సనల్ చాట్ చేయండి. ఈ పాయింట్స్ అన్నిటిని మైండ్లో పెట్టుకుంటే మ్యాక్సిమం ప్రైవసీని కాపాడుకుంటూ వాట్సాప్ని యూజ్ చేసుకోవచ్చు. మరి ముందు నేను చెప్పినట్టు వాట్సాప్ని యూజ్ చేయడం ఆపి సిగ్నల్ లేదా టెలిగ్రామ్ యాప్స్ని యూజ్ చేయాలి. సిగ్నల్ ఒక నాన్ ప్రాఫిట్ యాప్. ఎవరైతే యాప్ని బిల్డ్ చేశారో వాళ్ళకి మనీ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. సో యాడ్స్ కోసం మన డేటాని కలెక్ట్ చేయరు. మన సెకండ్ ఆప్షన్ టెలిగ్రామ్ యాప్. ఈ యాప్లో యాంటీ సెన్సర్షిప్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ బెలారస్ ప్రొటెస్ట్, హాంకాంగ్ ప్రొటెస్ట్లు డిక్టేటర్స్కి ఎగెనిస్ట్గా జరిగినప్పుడు చాలా హెల్ప్ అయింది. టెలిగ్రామ్ యాప్ ప్రొటెస్టర్స్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ టెలిగ్రామ్ క్రియేటర్స్ అయితే ఓపెన్గా రష్యన్ డిక్టేటర్షిప్ని అపోజ్ చేశారు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది అన్టోల్డ్ స్టోరీస్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.